అందరికీ నమస్కారం. సంతోషం ఫిల్మ్స్ కి స్వాగతం. ఈరోజు సినిమా విషయాలు తెలుసుకునే ముందు సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ని, సంతోషం అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ ని, ఈ రెండు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఈరోజు సినిమా విషయాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్. మెగాస్టార్ చిరంజీవిని దర్శకుడు శేఖర్ కమల తాజాగా కలిశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ ఆయన సోషల్ మీడియా వేదికగా ఆసక్తికర పోస్ట్ పెట్టారు. ఈ క్షణాలు తనకెంతో ప్రత్యేకమన్నారు. చిరంజీవి అంటే తనకెంతో ఇష్టమో చెప్పారు. చిరంజీవిని తొలిసారి చూసిన క్షణాలను ఆయన గుర్తు చేసుకున్నారు. టీనేజ్ లో ఉన్నప్పుడు మెగాస్టార్ చిరంజీవిని ఒక్కసారి దగ్గర నుంచి చూశాను. ఈయనతో సినిమా చేయాలి అనే భావన కలిగింది. అంతే. ఇప్పుడు నేను ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 25 ఏళ్ళు అవుతుంది. దీనిని సెలబ్రేట్ చేసుకుందామని మా టీం అనగానే నాకు మొదట గుర్తుకొచ్చిన వ్యక్తి చిరంజీవి. కొన్ని తరాల వారిలో స్ఫూర్తి నింపిన వ్యక్తి ఆయన. కళలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని ఫాలో అవుతుందని నమ్మకం ఇచ్చిన వ్యక్తి ఆయనే. నా ఈ 25 ఏళ్ల ప్రయాణాన్ని ఆయన సమక్షంలో చేసుకోవాలనిపించింది. ఈ క్షణంలోనే కాదు, నా టీనేజ్ నుంచి మీరు నా ముందు ఇలాగే ఉన్నారు అని శేఖర్ కమల చిరంజీవిని ఉద్దేశిస్తూ రాసుకొచ్చారు. చిరంజీవితో కలిసి దిగిన ఫోటోలను అభిమానులతో పంచుకున్నారు. ప్రస్తుతం ఇవి సినీ ప్రియుల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై రూపొందుతున్న దండోరా చిత్రంతో ప్రముఖ టాలీవుడ్ గాయని అదితి భావరాజు నటిగా ఎంట్రీ ఇవ్వబోతోంది. కలర్ ఫోటోతో ప్రశంసలు పొంది ఆ తర్వాత బెదురులంక 2012 వంటి సూపర్ హిట్ చిత్రాన్ని నిర్మించిన డైనమిక్ ప్రొడ్యూసర్ రవీంద్ర బెనర్జీ మొప్పనేని తమ లౌక్య ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న తాజా చిత్రం దండోరా. ఈ చిత్రానికి మురళీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ తెలంగాణ నేపథ్యంలో తెరకెక్కుతున్న దండోరాలో బలమైన ప్రేమ కథాంశంతో పాటు సమాజంలో కొనసాగుతున్న కఠినమైన వాస్తవాలు, సామాజిక దుష్ప్రవర్తనలను ఆవిష్కరించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చిత్రంలో శివాజీ, నవదీప్, నందు, రవికృష్ణ, మణిక చికాల, మౌనికారెడ్డి, బిందు మాధవి, రాధ్య తదితరులు ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. అయితే ఈ సినిమాలో సింగర్ అదితి భావరాజు నటిగా వెండితెరపై ఎంట్రీ ఇవ్వబోతుంది. ఎన్నో చాక్ బస్టర్ పాటలు ఆలపించిన ఈ గాయని దండోరా చిత్రంలో కీలక పాత్రలో నటించబోతుంది. చిత్రం ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. అందాల ముద్దుగుమ్మ శ్రీలీల గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పెళ్లి సందడి చిత్రంతో తెలుగు ప్రేక్షకులని పలకరించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత స్టార్ హీరోలతో పలు సినిమాలు చేసి మెప్పించింది. అయితే కొంతకాలంగా శ్రీలీలకి పెద్ద హిట్ అనేది లేదు. టాలీవుడ్లో అవకాశాలు క్రమంగా తగ్గుతున్న నేపథ్యంలో బాలీవుడ్లో అదృష్టం పరీక్షించుకుంటుంది. కార్తీక్ ఆర్యంతో శ్రీలీల ఒక సినిమా చేస్తున్నట్టు సమాచారం. మరోవైపు ఆయనతో కలిసి ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో వీరిద్దరి మధ్య ప్రేమ నడుస్తుందనే ప్రచారం ఉంది. ఓ ఫ్యామిలీ ఫంక్షన్లో అయితే శ్రీలీల అండ్ ఫ్యామిలీ కార్తీక్ ఆర్యన్ ఫ్యామిలీతో కలిసి సందడి చేయడం కూడా అనేక అనుమానాలను కలిగించింది. తాజాగా శ్రీలీలకు సంబంధించిన కొన్ని పిక్స్ ఇప్పుడు నెట్టింటా హల్చల్ చేస్తున్నాయి. ఇందులో తన చెంపల మీద పసుపు పూసి కొందరు ఆశీర్వదిస్తున్నట్లు కనిపిస్తోంది. ఈ రోజు నాకు బిగ్ డే అంటూనే పూర్తి వివరాలు కమింగ్ సూన్ అంటూ హింట్ ఇవ్వడంతో శ్రీలీల ఎంగేజ్మెంట్ అయిందంటూ కొందరు చెప్పుకొస్తున్నారు. అయితే ఇది వాణిజ్య ప్రకటనకి సంబంధించినది అయి ఉండొచ్చు, లేదంటే శ్రీలీల ఇంట జరిగిన ఏదైనా వేడుకకి సంబంధించిన పిక్స్ అయి ఉండొచ్చు అని కొందరు కామెంట్ చేస్తున్నారు. సింగిల్ థియేటర్లు ఎదుర్కొంటున్న కష్టాలపై పీపుల్స్ స్టార్ ఆర్ నారాయణమూర్తి తాజాగా స్పందించారు. థియేటర్లలో పర్సంటేజ్ విధానం అమలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. పర్సంటేజ్ సిస్టమ్ కోసం పోరాడుతూ బంద్ ప్రకటిస్తే దానిని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి కందుల దుర్గేష్లు హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునే ప్రయత్నంగా చిత్రీకరించడం సరికాదని నారాయణమూర్తి అభిప్రాయపడ్డారు. పర్సంటేజ్ విధానం అమలైతే చిన్న సినిమాలు తీసే తనలాంటి నిర్మాతల కష్టాలు తొలగిపోతాయని తాను ఆశించినట్లు నారాయణమూర్తి పేర్కొన్నారు. అయితే థియేటర్ల బంద్ను హరిహర వీరమల్లు సినిమాను అడ్డుకునేందుకు తెరపైకి తెచ్చారని స్వయాన మంత్రి కందుల దుర్గేష్ అనడం తనను బాధించిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పవన్ కళ్యాణ్ కష్టపడి డిప్యూటీ సీఎం అవ్వడం తనకు ఎంతో గర్వంగా ఉందని, కానీ డిప్యూటీ సీఎంగా ఉండి హరిహర వీరమల్లు టాపిక్ తీసుకురావడం బాధ కలిగించిందని మూర్తి తెలిపాడు. ప్రస్తుతం థియేటర్లలో ఉన్న పాప్కార్న్ రేట్లు, టికెట్ రేట్లు అన్నీ కలిసి సామాన్యుణ్ణి సినిమాకు దూరం చేస్తున్నాయని నారాయణమూర్తి వాపోయారు. అసలు టికెట్ రేట్ల పెంపు కోసం ఎందుకు అడుగుతున్నారని, ఎందుకు పెంచుతున్నారని ఆయన ప్రశ్నించారు. హాలీవుడ్లో వేల కోట్లు పెట్టి ది 10 కమాండెంట్స్, బెనహర్ వంటి చిత్రాలు తీశారని, కానీ వారెప్పుడూ టికెట్ రేట్లు పెంచమని అడగలేదని ఆయన గుర్తు చేశారు. సామాన్యుడికి సినిమాను ఎందుకు దూరం చేస్తున్నారని, ఉన్న ఒక్క వినోదాన్ని ఎందుకు అంత ఖరీదు చేస్తున్నారని ఆయన నిలదీశారు. అలాగే బంద్ అనేది ప్రజాస్వామ్యంలో బ్రహ్మాస్త్రమని, బంద్ ప్రకటించే హక్కు అందరికీ ఉంటుందని నారాయణమూర్తి అన్నారు. అయితే 3 వారాల ముందు ఫిలిం ఛాంబర్కు తెలియపరచాలని ఆయన సూచించారు. జూన్ 1న బంద్ ప్రకటిస్తే 3 వారాల ముందు చెప్పలేదు కాబట్టి అది వర్తించదని ఆయన, ఇది హరిహర వీరమల్లుకు ఎలా వర్తిస్తుందని ప్రశ్నించారు. అలాగే తెలంగాణ ప్రభుత్వం గద్దర్ అవార్డులను ప్రకటించినట్లుగానే ఆంధ్రప్రదేశ్లో కూడా ఈ తరహా అవార్డులను తీసుకురావాలని నారాయణమూర్తి డిమాండ్ చేశారు.
అందాల ముద్దుగుమ్మ అనసూయ ప్రస్తుతం శ్రీలంకలో బిజీగా గడుపుతోంది. అనసూయ ఇటీవల కొత్త ఇంట్లోకి గృహ ప్రవేశం చేసింది. అత్యాధునిక సౌకర్యాలతో కూడిన విలాసవంతమైన ఇంటిలో అడుగుపెట్టింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో తెగ హల్చల్ చేశాయి. ఇక గృహ ప్రవేశం తర్వాత అనసూయ శ్రీలంక టూర్కి వెళ్ళింది. ఫ్యామిలీతో అక్కడికి వెళ్లిన అనసూయ అక్కడి అందాలని తన ఫాలోవర్స్ కి కూడా చూపిస్తూ రచ్చ చేస్తుంది. రీసెంట్ గా బికినీ ట్రీట్ కూడా ఇచ్చింది. స్విమ్మింగ్ పూల్లో జలకాలాడుతూ అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో షేర్ చేసింది అనసూయ. అందాల ముద్దుగుమ్మ అనసూయ ప్రస్తుతం శ్రీలంకలో బిజీగా ఉంది. అయితే విహారయాత్రకు వెళ్ళినా కూడా అనసూయ వర్కౌట్ మాత్రం ఆపడం లేదు. టూరే వర్కౌటే అన్నట్టు ఉంది ఆవిడ పరిస్థితి. శ్రీలంక వెళ్ళినా జిమ్లో కసరత్తులు చేస్తూనే ఉంది ఈ ముద్దుగుమ్మ. సెల్ఫ్ కేర్ మీద కాన్సన్ట్రేట్ చేసినట్టు చెప్పుకొచ్చిన అనసూయ కొన్ని పిక్స్ షేర్ చేస్తుంది. సాక్రెడ్ గేమ్స్, ది కపుల్, రానా నాయుడు వంటి చిత్రాలతో గుర్తింపు తెచ్చుకున్న బాలీవుడ్ నటి సుర్వీన్ చావ్లా తాజాగా తన కాస్టింగ్ కోచ్ అనుభవం గురించి సంచలన విషయాలు వెల్లడించారు. నేషనల్ అవార్డు విన్నర్ అయిన ఒక తమిళ దర్శకుడు తనను కమిట్మెంట్ అడిగి లైంగికంగా వేధించాడంటూ సుర్వీన్ చావ్లా ఆరోపించింది. రానా నాయుడు సీజన్ 2 రాబోతున్న సందర్భంగా ప్రమోషన్లో భాగంగా రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో పాల్గొంది సుర్వీన్. అయితే ఇందులో ప్రశ్నలు అడిగే వ్యక్తి కాస్టింగ్ కోచ్ అనుభవాల గురించి అడగగా సుర్వీన్ చావ్లా మాట్లాడుతూ, నేను ఒక తమిళ సినిమా ఆడిషన్ కోసం చెన్నై వెళ్లాను. ఆ సినిమా దర్శకుడు ఒక నేషనల్ అవార్డు గ్రహీత. అయితే అతడు డైరెక్ట్ గా అడగకుండా మధ్యవర్తి ద్వారా మీరు ఎంతవరకు కమిట్మెంట్ ఇస్తారు అని అడిగారు. ఆ సమయంలో నాకు షాక్ తగిలింది. నేను అలాంటి దానికి సిద్ధంగా లేను అని చెప్పానని వెల్లడించింది. అయితే ఆ దర్శకుడు ఎవరు అన్నది మాత్రం సుర్వీన్ వెల్లడించలేదు. ఇదే కాకుండా ముంబైలో కూడా ఇలాంటి సంఘటన ఒకటి జరిగిందని సుర్వీన్ గుర్తు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ ఫ్యామిలీలో ఒకటైన అక్కినేని ఇంట మరోసారి పెళ్లి బాజాలు మోకరున్నాయి. గత ఏడాది నాగార్జున పెద్ద కొడుకు నటుడు నాగ చైతన్య, శోభిత పెళ్లి జరగగా తాజాగా అతడి చిన్న కొడుకు అఖిల్ కూడా పెళ్లి చేసుకోబోతున్నాడు. ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కుమార్తె జైనబ్తో అఖిల్ నిశ్చితార్థం చేసుకున్న విషయం తెలిసిందే. గత ఏడాది నవంబర్ 26న వీరి నిశ్చితార్థం జరగగా జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇదిలా ఉంటే తాజాగా అఖిల్ వెడ్డింగ్ కార్డుని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అందజేశాడు నాగార్జున. శనివారం ఉదయం నాగార్జున, అమల దంపతులు ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. అఖిల్ వివాహ తేదీ, ఇతర వివరాలతో కూడిన శుభరేఖను ఆయనకు అందించారు. ఈ సందర్భంగా నాగార్జున దంపతులు సీఎం రేవంత్ రెడ్డితో కాసేపు ముచ్చటించారు. అఖిల్ వివాహ ఏర్పాట్లు, సినీ విశేషాలపై సంభాషించినట్లు తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాగార్జున దంపతులను ఆప్యాయంగా పలకరించి అఖిల్ కు పెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. ఈ భేటీ సినీ రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది కాగా ఇందుకు సంబంధించినటువంటి ఫోటోస్ వైరల్ గా మారాయి. తమిళంతో పాటు తెలుగు, హిందీ పరిశ్రమలో తన నటనతో లోకనాయకుడిగా తనదైన ముద్ర వేసుకున్న కమల్ హాసన్ తన సినీ ప్రస్థానంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. వచ్చే జనరేషన్లో ఆయన తనను మించిన 4 నటులు కనిపిస్తే తాను నటనకు వీడ్కోలు చెబుతానని ప్రకటించారు. 70 ఏళ్ల వయసున్న ఈ నటుడు ప్రస్తుతం ఉన్న కుర్ర హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తున్న విషయం తెలిసిందే. కమల్ ప్రధాన పాత్రలో వస్తున్న తాజా చిత్రం థగ్ లైఫ్. మణిరత్నం ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా సింభు, త్రిషా కృష్ణన్, అభిరామి కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రం జూన్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న కమల్ తన రిటైర్మెంట్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ఇంతకుముందే తనకు రిటైర్మెంట్ అంటే మరణంతో సమానమని చెప్పిన కమల్ తాజాగా మరోసారి ఆ విషయంపై మాట్లాడాడు. ఇప్పుడున్న జనరేషన్ లేదా వచ్చే జనరేషన్లో అయినా తనను మించిన 4 నటులు కనిపిస్తే తాను సినిమాలు వదిలేస్తానని కమల్ చెప్పుకొచ్చారు. కాగా ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం వైరల్ గా మారాయి. టాలీవుడ్ మోస్ట్ పాపులర్ యాంకర్స్ లో సుమ కనకాల ఒకరు. ఎలాంటి పెద్ద ఈవెంట్ అయినా సరే సింగిల్ హ్యాండ్ తో నడిపిస్తుంది సుమ. సందర్భానుసారం సెటైర్లు వేస్తూ నవ్విస్తూ ఈవెంట్ ని రక్తి కట్టిస్తుంది. సుమ యాంకరింగ్ చేస్తే ఆడియన్స్ బోర్ ఫీల్ అవ్వరు అనే అభిప్రాయం ఉంది. ఒక్కొక్కరు యాంకరింగ్ కి గుడ్ బై చెప్పుకుంటూ వెళ్తున్న సుమ మాత్రం కొన్ని దశాబ్దాలుగా సత్తా చాటుతూనే ఉంది. ఎంతమంది వచ్చినా సుమని బీట్ చేయలేకపోతున్నారు. గతంలో సుమ కొన్ని చిత్రాల్లో నటించింది, కానీ అవి గుర్తింపు తెచ్చిపెట్టిన పాత్రలు లేవు. 2 ఏళ్ల క్రితం జయమ్మ పంచాయతీ అంటూ తానే ప్రధాన పాత్రలో నటించింది. జయమ్మ పంచాయతీ తర్వాత సుమ మరో చిత్రానికి సైన్ చేయలేదు. అయితే రీసెంట్ గా సుమ ఒక క్రేజీ చిత్రానికి సంతకం చేసినట్టు తెలుస్తోంది. ఓ కీలక పాత్రలో సుమ కనిపించి అలరించనుందట. ఇక ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉండే సుమ అప్పుడప్పుడు వెరైటీ ఫోటోలు షేర్ చేస్తూ అందరినీ అలరిస్తూ ఉంటుంది. సుమ కనకాల మహానటిగా మారిపోయింది. సేమ్ టు సేమ్ లుక్ లో ఫోటో షూట్ షేర్ చేసింది. వాటికి దారి అందంగా ఉంటే వెళ్లిపోవాలి, అది ఎక్కడికి దారి తీస్తుందో అడగకూడదంటూ కోట్ పెట్టింది. అయితే సుమని ఇలా చూసి ఫ్యాన్స్ మైమరిచిపోతున్నారు.
కోలీవుడ్ స్టార్ హీరో సూర్య మంచి డెడికేషన్ ఉన్న నటుడు. సినిమా హిట్టా ఫ్లాపా అనేది ఆలోచించకుండా ప్రేక్షకులకి మంచి అనుభూతిని అందించే చిత్రాలు చేస్తూ ఉంటాడు. ఒకప్పుడు వరుస హిట్స్తో దూసుకుపోయిన సూర్య ఈ మధ్య సక్సెస్ కోసం ఎంతో ఆశగా ఎదురు చూస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం కంగువా సినిమాతో ఆడియన్స్ ముందుకొచ్చాడు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర తేలిపోయింది. ఇక మన సూర్య నటించిన రెట్రో సినిమాకు సైతం మిశ్రమ స్పందన రావడంతో సూర్య డల్ అయిపోయాడు. తెలుగులో హిట్ 3 ది థర్డ్ కేస్ ఇచ్చిన స్ట్రోక్ మామూలుది కాదు. నాని వైలెంట్ మాస్ ముందు రెట్రో పూర్తిగా తేలిపోయింది. కోలీవుడ్ వర్స్టైల్ స్టార్ హీరో సూర్య హీరోగా, పూజా హెగ్డే హీరోయిన్ గా, టాలెంటెడ్ దర్శకుడు కార్తిక్ సుబ్బరాజు తెరకెక్కించిన చిత్రం రెట్రో. తమిళ్లో మాత్రం బాగానే రాణించిన ఈ చిత్రం ఫైనల్ గా ఓటీటీలోకి వచ్చేస్తుంది. ఈ సినిమా స్ట్రీమింగ్ హక్కులు నెట్ఫ్లిక్స్ సొంతం చేసుకోగా మే 29 నుంచే అందుబాటులోకి వచ్చేస్తుంది. సూర్య ప్రస్తుతం డైరెక్టర్ వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఇదిలా ఉంటే సూర్య ఫ్యామిలీ పిక్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. సూర్య వరుస సినిమాలతో బిజీగా ఉన్నప్పటికీ తన కూతురు దియా గ్రాడ్యుయేషన్ వేడుకలో పాల్గొన్నారు. తన భార్య జ్యోతికతో కలిసి సూర్య సందడి చేశారు. సూర్య, జ్యోతిక ఇలా ఒకే ఫ్రేమ్ లో కనిపించడంతో రూమర్స్ కి చెక్ పడ్డాయి. బాలీవుడ్ దిగ్గజ లిరిక్ రైటర్ జావేద్ అఖ్తర్, నటి ఎంపీ కంగనా రనౌత్ మధ్య జరిగిన ఒక వివాదం ఇటీవల సద్దుమణిగిన విషయం తెలిసిందే. బాలీవుడ్ నటుడు సుశాంత్ సింగ్ రాజ్పుత్ మరణించిన సమయంలో తన పేరును అనవసరంగా ప్రస్తావించి తన పరువు ప్రతిష్టలకు భంగం కలిగించారంటూ జావేద్ అఖ్తర్ 2020లో నటి కంగనా రనౌత్ పై పరువు నష్టం దావా వేశారు. దీనికి ప్రతీకగా కంగనా రనౌత్ కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. 2016లో ఒక సహ నటుడికి క్షమాపణ చెప్పాలంటూ జావేద్ అఖ్తర్ తనను బెదిరించారని, తద్వారా తన గౌరవానికి భంగం కలిగించారని ఆమె తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ రెండు కేసులు 5 ఏళ్ల పాటు కోర్టులో నడిచాయి. అయితే ఈ రెండు కేసులను ఇటీవల కోర్టులో కొట్టివేయడంతో పాటు కంగనా జావేద్ అఖ్తర్ కి క్షమాపణలు తెలిపింది. అయితే ఈ వివాదం గురించి తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడాడు జావేద్ అఖ్తర్. జావేద్ మాట్లాడుతూ, కంగనా క్షమాపణలు చెప్పిన రోజు నాకు ఇంకా గుర్తుంది. ఆ రోజు ఉదయం మేము కోర్టులో కలుసుకున్నాం. జడ్జి ఆమె నుంచి ఏం కోరుకుంటున్నారు అని అడగగా, నేను 50 కోట్లు కాదు, 5 రూపాయలు కూడా కాదు, నేను కేవలం క్షమాపణ మాత్రమే అడిగాను. దీంతో ఆమె జడ్జి ముందు బేషరతుగా క్షమాపణ లేఖను రాసి సంతకం చేస్తుంది అంటూ జావేద్ చెప్పుకొచ్చాడు. ఇక అయితే కోర్టు విచారణ తర్వాత కంగనా నేను మాట్లాడుకున్నాం. వెళ్ళేటప్పుడు ఆమె తన తదుపరి సినిమాకు పాటలు రాయమని నన్ను అడిగింది. నేనెందుకు రాయను అని అన్నాను. అప్పుడు ఆమె న్యాయవాది మాట్లాడుతూ, కంగనా మిమ్మల్ని చాలా గౌరవిస్తుంది, తండ్రి లాంటి వ్యక్తిగా చూస్తుంది అని స్టేట్మెంట్లో రాయాలా అని అడిగారు. నేను అలాంటివి చేర్చవద్దని చెప్పాను. అంత అందమైన అమ్మాయికి నేను తండ్రి లాంటి వాడిని కాదని చిరునవ్వుతో చెప్పినట్లు జావేద్ తెలిపాడు. గద్దర్ అవార్డులను ప్రకటించి తెలంగాణ ప్రభుత్వం సముచితమైన నిర్ణయం తీసుకుందని ప్రముఖ దర్శకుడు సతీష్ వేగస్న తెలిపారు. 2016 ఏడాదికి గాను ఉత్తమ చిత్రంగా 8 ఏళ్ల కిందట తాను తెరకెక్కించిన శతమానం భవతి చిత్రాన్ని ఎంపిక చేయడం ఆనందంగా ఉందన్నారు. గత 10 ఏళ్ల సినిమాలకు కూడా అవార్డులు ఇవ్వాలన్న సీఎం రేవంత్ రెడ్డి ఆలోచన వల్లే తన చిత్రానికి అవార్డు దక్కిందని సంతోషం వ్యక్తం చేశారు. తన చిత్రాన్ని గద్దర్ అవార్డులకు ఎంపిక చేసిన తెలంగాణ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జూనియర్ ఎన్టీఆర్ బావమర్తి నాన్న నితిన్ ఇప్పటికే హీరోగా 3 సినిమాలు చేశాడు. అవే మ్యాడ్ స్క్వేర్, ఐ. అయితే ఇతడు పరిచయ చిత్రం మాత్రం వాయిదాల మీద వాయిదాలు పడుతూనే ఉంది. అప్పుడెప్పుడో 2022లో లాంచ్ చేశారు. ఇన్నాళ్లకు దానికి మోక్షం కలిగింది. జూన్ 6న థియేటర్స్లో విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే తాజాగా ట్రైలర్ రిలీజ్ చేశారు. శ్రీ 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 రాజావారు పేరుతో తీసిన ఈ సినిమాలో నాన్న నితిన్తో పాటు రావు రమేష్, నరేష్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. శతమానం భవతి ఫేమ్ సతీష్ వేగేష్న దర్శకుడు. తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ బట్టి చూస్తే ఓ పల్లెటూరి కుర్రాడు ఓ అమ్మాయిని ప్రేమిస్తుంటాడు. కానీ సిగరెట్ అలవాట్ల వల్ల ఇతడి జీవితంలో ఎక్కడలేని కష్టాలన్నీ వస్తాయి. చివరికి ఏమైంది? హీరో సిగరెట్ అలవాటు మానేశాడా లేదా అనేది స్టోరీలా అనిపిస్తుంది. విజువల్స్ చూస్తుంటే రిచ్గా ఉన్నాయి, కానీ ట్రైలర్ మాత్రం అంతంత మాత్రంగానే అనిపించింది. ప్రమోషన్స్ మీద మాత్రం టీం అస్సలు దృష్టి పెట్టలేదు. మరి కారణాలేంటో వాళ్ళకే తెలియాలి. వచ్చే వారం థియేటర్స్లో కమల్ హాసన్ తగ్ లైఫ్ మూవీ రిలీజ్ కానుంది. దానిపై కాస్తో కూస్తో హైప్ ఉంది. మరి దీంతో పోటీ పడి రాజావారు మూవీ ఏం చేస్తుందో చూడాలి. టాలీవుడ్ హీరోయిన్ సమాంత ఇటీవల నిర్మాతగా గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది. తన సొంత బ్యానర్లో శుభం అనే మూవీని నిర్మించింది. ఇటీవల థియేటర్స్లో రిలీజ్ అయిన ఈ సినిమాకు ఆడియన్స్ నుంచి పాజిటివ్ రెస్పాన్స్ అయితే వచ్చింది. సినిమా సక్సెస్ కావడంతో సమాంత సెలబ్రేట్ చేసుకుంది. ఆ సమయంలో తన జర్నీని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయింది. అయితే గత కొద్ది కాలంగా హీరోయిన్ సమాంతపై డేటింగ్ వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో పలుసార్లు జంటగా కనిపించడంతో ఈ రూమర్స్ మొదలయ్యాయి. అంతేకాకుండా ఇటీవల విమానంలో రాజ్ నిడిమోరుతో క్లోజ్గా ఉన్న ఫోటో వైరల్ కావడంతో మరోసారి చర్చ మొదలైంది. ఇవి చూసిన నెటిజన్స్ వీరిద్దరు డేటింగ్లో ఉన్నది నిజమేనా అనే డైలమాలో పడ్డారు. అయితే ఇప్పటి వరకు ఎవరూ కూడా ఈ వార్తలపై స్పందించలేదు. తాజాగా సమాంత డేటింగ్పై చర్చ మొదలైంది. ఆమె సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియోను దీనికి కారణమైంది. హ్యాపీ వీకెండ్ అంటూ జిమ్లో వర్కౌట్స్ చేస్తున్న వీడియోలతో పాటు ఫొటోస్ కూడా పంచుకుంది.
వీటిలో రాజ్ నిడిమూరుతో కలిసి శామ్ పికిల్ బాల్ ఆడుతూ కనిపించింది. కోర్టులో ఇద్దరు పికిల్ బాల్ ఆడుతూ సందడి చేశారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో వీరిపై నెట్టింట మరోసారి చర్చ మొదలైంది. శుభ మూవీ విడుదలకు ముందు ఇద్దరు కలిసి తిరుమల తిరుపతి ఆలయాన్ని సందర్శించిన సంగతి తెలిసిందే. ప్రతి సంవత్సరం మే 31న ప్రపంచ పొగాకు రహిత దినోత్సవం జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు ప్రజలకు పొగాకు ఉత్పత్తుల వల్ల కలిగే నష్టాలను తెలియజేస్తూ అవగాహన కల్పిస్తుంటారు. తాజాగా నటుడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కూడా పొగాకుపై అవగాహన కల్పిస్తూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. వరల్డ్ టొబాకో డేని పురస్కరించుకుని ధూమపానం చంపేస్తుంది, దయచేసి పొగాకు తాగటం మానేంటంటూ ఒక పోస్ట్ పెట్టాడు. ఇందులో బన్నీ బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించగా దీనిపై స్మోకింగ్ కిల్స్ అని రాసింది. కాగా ఇందుకు సంబంధించిన పోస్ట్ ప్రస్తుతం వైరల్గా మారింది. సినిమాల విషయానికి వస్తే అల్లు అర్జున్ ప్రస్తుతం తమిళ దర్శకుడు అట్లీతో ఒక పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. సన్ పిక్చర్స్ నిర్మించనున్న ఈ చిత్రం దాదాపు 500 కోట్ల రూపాయల బడ్జెట్తో తెరకెక్కబోతుంది. సాయి అభ్యంకర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా పుష్ప 2 తర్వాత అల్లు అర్జున్ కు, జవాన్ తర్వాత అట్లీకి వస్తున్న సినిమా కావడంతో అంచనాలు మరింత పెరిగాయి. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్లపై విప్లవ చిత్రాల నటుడు ఆర్ నారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలను సీనియర్ నిర్మాత నట్టి కుమార్ తీవ్రంగా ఖండించారు. పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమలు సినిమా విడుదలకు సంబంధించి తలెత్తిన థియేటర్ల వివాదం విషయంపై ఆర్ నారాయణమూర్తి మీడియాతో మాట్లాడారు. దీనిపై హైదరాబాద్లోని తన కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఏం మాట్లాడారో ఇప్పుడు చూద్దాం. ప్రెస్ మీట్ ఎమర్జెన్సీగా పెట్టడానికి కారణాలు ఏంటంటే, ఈరోజు ఉదయాన్నే ఆర్ నారాయణమూర్తి గారు మాట్లాడిన మాటలు అందరూ చూసాం, మేము మీడియా కూడా చూసింది, అన్ని లైవ్లో వేశారు. ఆయన మాట్లాడే మాటల్లో కొన్ని నాకు అభ్యంతరకరంగా ఉన్నాయి. ఓకే, నేను ఆయన దాదాపు 35 సంవత్సరాల నుంచి గురుగారి దగ్గర నుంచి ఫ్రెండ్స్. సినిమా ఇండస్ట్రీలో చిన్న సినిమా నిర్మాతల కోసం, చిన్నవాళ్ళ కోసం పోరాడాం, ఫైట్ చేసాం, నిలబడ్డాం. అందరిది పర్సంటేజ్ సిస్టమ్ రావాలని కోరుకున్నాం, పర్సంటేజ్ సిస్టమ్ తీసుకొచ్చాం. ఇప్పుడు ఆల్మోస్ట్ పర్సంటేజ్ 90% అవుతున్నాయి. 10% అనేది పెద్ద సినిమాలకు వాళ్ళు రెంట్లు వేసుకుంటున్నారు. ఇది పక్కన పెట్టేస్తే, ఆయన పవన్ కళ్యాణ్ గారిని ఒక మాట అన్నారు, మీరు డైరెక్ట్గా మాట్లాడడం తప్పు, మీరు కందుల దుర్గేష్ గారిని తప్పు పెట్టారు, పవన్ కళ్యాణ్ గారిని తప్పు పెట్టారు. ఆ రెండింటిలో నేను అడుగుతున్నా ఆర్ నారాయణమూర్తి గారిని. ఆయన మాట్లాడే మాటకి హరిహర వీరమల్లు సినిమాకి బంద్కి ఎవరు కూడా బంద్ అనేది సహకరించి పెట్టలేదు కనుక దానికి ఆయన గవర్నమెంట్ నుంచి డైరెక్ట్గా ఇవ్వడం తప్పు అన్నాడు. మీరు రావాలి అని కోరుకోకూడదు అన్నాడు. మీరు దుర్గేష్ గారు ఈ విధంగా స్టేట్మెంట్ ఇవ్వకూడదు అన్నాడు. ఎగ్జిక్యూటివ్లకి బ్రహ్మాస్త్రం బంద్ అని అన్నాడు. తప్పులేదు, బ్రహ్మాస్త్రం 100% బ్రహ్మాస్త్రమే. కానీ బ్రహ్మాస్త్రం ఉంటప్పుడు 3 వారాలు నామ్స్ అని చెప్పారు. 45 days నామ్స్ అండ్ ఎగ్జిక్యూటర్స్, నాట్ ఓన్లీ 3 weeks. ఈజ్ అ ప్రొడ్యూసర్స్ అండ్ 3 weeks అండ్ ఎగ్జిక్యూటర్స్ అండ్ 45 days. ఎందుకంటే థియేటర్ మూసివేత వేరు, ధర్నా వేరు. ఎగ్జిక్యూటివ్ నిర్మాతకి మనం 1 month ముందు నోటీస్ ఇవ్వాలి, అలాగే లేబర్ డిపార్ట్మెంట్కి అన్ని నోటీసులు ఇవ్వాలి. ఇవన్నీ కూడా డిఫరెంట్ ఉన్నాయి. ఆ డిఫరెంట్ వాటి కోసం నేను వెళ్ళట్లేదు. ఎందుకంటే రోజు మీరంతా చూస్తూనే ఉన్నారు అందరూ. ఇక్కడ ఆర్ నారాయణమూర్తి గారు 2019 నుంచి 24 దాకా వైసీపీకి అతి దగ్గరగా పోసాని కృష్ణమురళి గారు, ఆయన చిన్న సినిమా నిర్మాతల కోసం ఆ మీటింగ్లో చిరంజీవి గారు, ప్రభాస్ గారు, పెద్దవాళ్ళందరూ వెళ్తే చిన్నవాళ్ళ తరపున వాళ్ళనే పిలిచారు, మమ్మల్ని ఎవరిని పిలలేదు. ఎందుకంటే చిన్నవాళ్ళకి ఆశా దీపంగా, చిన్నవాళ్ళ కోసం ఫైట్ చేసే విధంగా మీరిద్దరూ ఉన్నారని పోసాని కృష్ణమురళి గారిని ఆయన్ని పిలిచారు. ఓకే, ఆ రోజు మొత్తం 1/2 కిలోమీటర్ అందరినీ నిలబడి మాట్లాడిచ్చారు. ఇవన్నీ జరిగిన విషయాలన్నింటిలో కూడా హీరోలు అందరినీ చూస్తాం. చిరంజీవి గారిని అవమానపరిచినప్పుడు ఆ రోజు ఈ ఆర్ నారాయణమూర్తి గారు ఏమయ్యారని అడుగుతున్నా. చిరంజీవి గారిని ఆ మీటింగ్లో అవమానపరిచినప్పుడు మళ్ళీ ఈ పెద్ద మనుషులంతా మీ సమక్షంలో
మీ సమక్షంలో ఈ హీరోలందరినీ అగ్ర హీరోలందరినీ రాజమౌళి గారిని అందరిని అవమానపరిచినప్పుడు 1/2 కిలోమీటర్ మనం నడిపించి భోజనం పెట్టకుండా బయటకు పంపించినప్పుడు చిన్న సినిమా నిర్మాతలకు 5వ షో ఇప్పించలేనప్పుడు చిన్న సినిమా నిర్మాతకి అసలు కిందన 20% ఆక్యుపేషన్ ఇప్పించలేనప్పుడు గాంధీ గారి టికెట్ అని మీరు చెప్పిన మాట ఆ గాంధీ గారి టికెట్ జగన్మోహన్ రెడ్డి గారి టైంలో ఇప్పించినప్పుడు మీరు కేసీఆర్ గారి టైంలో ఇప్పించినప్పుడు ఆ రోజు ఆర్ నారాయణమూర్తి గారు మీరు అందరికీ దగ్గరగా ఉన్నారు. అతి దగ్గర వ్యక్తిగా కేసీఆర్ గారికి, అతి దగ్గర వ్యక్తిగా జగన్మోహన్ రెడ్డి గారికి, అతి దగ్గర వ్యక్తిగా ఇప్పుడు ఎవరైతే మీతో ప్రెస్ మీట్ పెట్టి ఇచ్చారో ఒక టీవీలో లైవ్లో పెట్టి చూపించారో ఆ పెద్ద మనుషులు ఎవరో నాకు తెలుసు, మీకు తెలుసు, అందరికీ తెలుసు. ఏ పార్టీ మిమ్మల్ని మాట్లాడిచ్చిందో, ఏ పార్టీ మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారిని తిట్టమని చెప్తుందో, ఏ పార్టీ మీకు ఈ విషయాలన్నీ చెప్పిందో అన్నీ మాకు తెలుసు. రాజకీయాలు చేద్దామంటే రాజకీయాలు చేయొచ్చు, కానీ మీరు ఎగ్జిక్యూటివ్ ఏంటి ప్రాబ్లమో మీకు తెలియదు. మీరు సినిమా ఏం తీస్తున్నారు, ఎలా తీస్తున్నారు, మీరు ఏ సినిమా మీరు పర్సంటేజ్ వేస్తున్నారా, రెంట్లు వేస్తున్నారా? మీరు వేసిన సినిమాలన్నీ దిల్ రాజు గారే డిస్ట్రిబ్యూషన్ చేశారు కదా, మరి ఆయన రెంట్లు వేసాడా పర్సంటేజ్ చేశాడా? ఎగ్జిక్యూటివ్గా మేము అడుగుతున్నాం మిమ్మల్ని. పవన్ కళ్యాణ్ గారిని మాట తప్పు అన్నారు, మీరు ఆల్రెడీ దుర్గేష్ గారు తప్పు అన్నారు. ఓకే, పాప్కార్న్లు మీ కమ్యూనిస్ట్ భావాలు చిన్న వాళ్ళ కోసం ప్రాణం పెడతారు, చిన్న వాళ్ళ కోసం ప్రెస్ మీట్ పెట్టారు, చిన్న వాళ్ళ కోసం నడిపించారు, బ్రహ్మాస్త్రం అని అన్నారు మీరు బంధు కోసం, బాగుంది. కానీ మరి పాప్కార్న్ 500 రూపాయలు అమ్మినప్పుడు అడగలేదే? 350 రూపాయలు కోక్ అడుగుతున్నప్పుడు అడగలేదే? మీరు సమోసా 170 రూపాయలు అడగలేదే? రెంటల్ ఇష్టం బుక్ మై షోలో డబ్బులు మా వాళ్ళకు ఎగ్జిక్యూటివ్కి వెళ్తున్నాయి కదా, మరి అడగలేదే? లీజు ఓనర్లుగా తీసుకొని మోనోపాల్ చేస్తున్నా అడగలేదే? పవన్ కళ్యాణ్ గారి మాటలు మీకు గుర్తాధిపత్యం వద్దంటే మరి మీకు రాలేదా? 2020 జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆహో ఏం చేశాడండి? ఏం నిలబెట్టాడు నిర్మాతలకి? ఏం వెలగబెట్టారు మీరు అందరూ? 5వ షో ఏమైంది మా చిన్న సినిమా నిర్మాతలది? సంతోషం సురేష్ యూట్యూబ్ ఛానల్ ద్వారా ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూని, ఎక్స్క్లూజివ్ లైవ్ షోస్ని, ఎప్పటికప్పుడు కొత్త విశేషాలని మీకు అందించడం జరుగుతుంది. మీ మొబైల్లోని యూట్యూబ్కి వెళ్ళి సంతోషం సురేష్ అని టైప్ చేయండి, అలాగే సంతోషం అప్డేట్స్ అని టైప్ చేయండి. ఈ 2 ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఎప్పుడు అప్పుడు చూసేయండి. థ్యాంక్ యూ. డ్రెస్ కట్సీ బై KLM ఫ్యాషన్ మాల్.